హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్యా. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన బచ్చలమల్లి సినిమా అల్లరి నరేష్ గారిది. అంటే ఒక చిన్న స్క్రిప్ట్ టైప్లో వాళ్ళు చూపిస్తూ అంటే స్క్రిప్ట్ ఇలా ఉంటుంది, ఆ సినిమా స్టోరీ ఇలా ఉంటుంది అని చెప్పేసి ఒక వీడియో అయితే వదిలేరు భయ్యా. నిజంగా సూపర్ అనిపించింది నాకు. చాలా రోజుల తర్వాత అల్లరి నరేష్ గారు ఇలాంటి కొత్త స్టోరీని ఎంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది భయ్యా. అలాగే ఈయన ఈ సినిమాలో ఉన్న గెటప్ చూస్తుంటే నాకు మాత్రం మత్తిపోయింది నిజంగా. ఆయన బర్త్డే సందర్భంగా వదిలిన ఈ వీడియోలో నిజంగా నార్మల్ లుకే కానీ కొంచెం వెరైటీ దాంట్లో ఉన్నాడు అనిపిస్తుంది భయ్య. అంటే ఎలా అంటే వాళ్ళు చెప్పుకున్నట్టు స్క్రిప్ట్ ప్రకారం అంటే చాలా మూర్ఖంగా ఉండే ఒక యువకుడి క్యారెక్టర్ అని చెప్పేసి మనకైతే డైరెక్టర్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది భయ్య. అలాగా ఆ లుక్ ఇమాజిన్ చేసుకుంటే మాత్రం నిజంగా అల్లరి నరేష్ గారు ఈసారి ఏదో కొత్త స్టెప్పే వేస్తున్నారని చెప్పేసి నాకైతే భయంకరంగా అనిపిస్తుంది. అలాగే అల్లరి నరేష్ గారికి ఇది 62వ సినిమా భయ్య. నిజంగా ఈ వయసులోనే 62 సినిమాలు యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక టైంలో అయితే సంవత్సరంలో 6 సినిమాలు చేసిన ఘనత ఈయనకే ఉంది. నిజంగా సూపర్. ఆ టైంలో అయితే ఇంకా సినిమాలు భారీగా పోయేవి ఈయనవైతే. ఇప్పుడు ఈనడం కొద్దిగా డౌన్ అయ్యాయి కానీ మళ్ళీ మన నాంది లాంటి సినిమాలతో మళ్ళీ కంబ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది భయ్య. మరి చూడాలి ఈ సినిమా ఏ రకంగా ఉండబోతుంది. ఆయన గెటప్ చూస్తే మాత్రం వేరే లెవెల్లో ఉంది, మాస్ లుక్లో. మరి సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి అయితే చూడాలి. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో మాత్రం తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి. అలాగే అల్లరి నరేష్ గారి అభిమానులు ఎవరైనా సరే కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి